24 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయాన్ని సాధించి పీఠాన్ని అధిరోహించిన తర్వాత రీసెంట్గా రాహుల్ గాంధీ గారు ఓట్ చోర్ అని చెప్పేసి ఆయన సుదీర్ఘ ప్రెస్ మీట్ నిర్వహించి ఎలా జరిగింది, ఓట్లు ఎలా చోర్ అయ్యాయని చెప్పేసి ఆయన వివరించారు. దానికి సంబంధించి ఈసీ కూడా అంత క్లియర్గా అయితే ఇప్పుడు దేనికి కూడా సమాధానాలు ఇవ్వలేదు. అంతేకాకుండా వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు ఏ డోర్ నెంబర్ మీద ఎంతమంది ఉంటున్నారు, ఒక్కొక్క ఇంట్లో 80 మంది, ఒక్కొక్క ఇంట్లో 150 మంది అలా ఉంటున్నారని చెప్పేసి డోర్ నెంబర్లు ఇచ్చినప్పుడు వాటిని వెరిఫై చేసినప్పుడు అక్కడ అవన్నీ ఫేక్ అని తెలిసింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ గారు బీహార్లో కూడా ఒక పాదయాత్ర 1300 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించుతున్నారు. దేశం మొత్తం కూడా ఈ ఓట్ చోర్ గురించి చర్చ జరుగుతున్న ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో కూడా లాస్ట్ 1 అవర్లో అంటే 5 గంటల తర్వాత జరిగిన ఓటింగ్లో 12% ఓట్ షేర్ పెరిగింది అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన తర్వాత దాదాపుగా 50 లక్షల ఓట్లు ఎలా పడతాయి? ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా సాయంత్రం జరిగిన 1-2 గంటల ఓట్ టైంలో 0.3% నుంచి 3 లేదా 1 or 2% మాత్రమే ఓట్ షేర్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఓటింగ్ అనేది జరుగుతుంది. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే విచిత్రంగా 12% ఓట్ షేర్ పెరిగింది. అది ఎలా పెరుగుతుందని చెప్పేసి దేశం మొత్తం కూడా ఆశ్చర్యంగా ఉన్న ఈ తరుణంలో ఇలాంటి చర్చలు జరుగుతున్న ఈ సందర్భంలో ఈరోజు ఒక పోస్ట్ అయితే చర్చనీయాంశంగా మారింది. ఇంకిలాబ్ ఇండియా అనే ఒక ఫేస్బుక్ అకౌంట్ నుంచి ఇది దాదాపుగా 8 లక్షల పైన 8.5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీంట్లో పవన్ కళ్యాణ్ గురించి ఒక పోస్ట్ అయితే కలకలం రేపుతోంది. ఇది చర్చనీయాంశంగా మారింది. అదేంటో నేను మీకు చదివి వివరిస్తాను. వెరీ సూన్ దిస్ ఫేక్ సనాతని విల్ బీ ఎక్స్పోజ్డ్. వీళ్ళు పవన్ కళ్యాణ్ ఫేక్ సనాతని అని చెప్పేసి పిలుస్తున్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఈజ్ ద సెకండ్ బిగ్గెస్ట్ ఓట్ షోర్ ఆఫ్టర్ మోడీ విత్ అ మినిమల్ ఓట్ షేర్ ఆఫ్ అరౌండ్ 6.5%. హిస్ పార్టీ వన్ ఆల్ 21 out of 21 seats contested, while the BJP with no existence won 8 out of 10 seats contested. అంటే ఏ మాత్రం కూడా ఓట్ షేర్ లేని బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో 10 సీట్లలో పోటీ చేస్తే 8 గెలిచింది. 1% ఓట్ షేర్ కూడా లేదు. 1% కూడా వాళ్ళకి ఎప్పుడు ఓట్ షేర్ పడలేదు. అలాంటి చోట్ల వీళ్ళకి 10 చోట్ల పోటీ చేస్తే 8 చోట్ల గెలిచింది. అసలు పవన్ కళ్యాణ్ ఇంతకుముందు పోటీ చేసినప్పుడు 2 చోట్ల పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు. ఇప్పుడు 21 సీట్లో పోటీ చేస్తే 21 గెలిచాడని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తూ వచ్చారు. ఈవెన్ టుడే హిస్ ఫ్యాన్స్ వండర్ హౌ హీ మేనేజ్ టు విన్ దీస్ సీట్స్. ఆంధ్రప్రదేశ్ ఓట్ చోరీ ఈజ్ మ్యాసివ్. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావటం మూలంగానే మోడీ గారు కూడా కేంద్రంలో అధికార పీఠం మీద కూర్చున్నారని చెప్పేసి మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ తన మద్దతుని ఉపసంహరించుకుంటే అక్కడ ఎన్డీఏ కూటమి అధికారం కోల్పోతుంది. సో ఈ పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఈ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ నిజంగానే సెకండ్ బిగ్గెస్ట్ ఓట్ చోరా అనేది త్వరలో తేలుస్తామని చెప్పేసి ఇంకిలాబ్ ఇండియా అనేవాళ్ళు ఈ పోస్ట్ అయితే పెట్టారు.